సో కన్నడలో కూడా చాలా నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చేశారు కదా అన్నిటి మలయాళం మాత్రం కొంచెం వదిలేసాను, ఏదో బిట్టు సినిమాలు వేశారని చెప్పారు. మా నాన్నకి ఫోన్ చేసి స్ట్రైట్గా ఎందుకు మా నాన్న వన్స్ అపాన్ టైం ఆయన కూడా పెద్ద హీరోగా చేశారు కదా, సో ఆయనకి చెప్పానంటే ఆయన బాధపడ్డారు. అప్పటి నుంచి మలయాళం సినిమా మానేశాను. దాని తర్వాత నాకు కొంచెం యాంగిల్స్ అన్ని సినిమాలు చేస్తాను కదా, అప్పుడు కొంచెం చూసుకొని కొన్ని సినిమాలు చేశాను. కాదు, అసలు మీరు ఆర్టిస్ట్ కావాలన్నది మీ నాన్న కోరిక లేదంటే మీ మీ ఇష్ట ప్రకారం? ఇంటి పరిస్థితి. ఎందుకు మీ నాన్న హీరోగా చేశారు? చాలా మంచి పేరు ఉంది కదా. మంచి పేరు ఉన్నది, సొంతంగా 2 సినిమా చేశారు, అది ఫ్లాప్. తర్వాత మా నాన్నని కొంచెం మా అమ్మాయి అడగడానికి తెలీదు, నాలా గెత్తుగా ఉంటే అడిగేదేమో, అది సైలెంట్ చాలా పోయింది. ఓకే, మంచి కళా పోషకులు. ఓకే, సో స్మార్ట్ గా ఉంటారు, కర్లీ హెయిర్, స్మార్ట్ గా ఉంటారు, ఆటోమేటిక్గా వచ్చి పడతారు. సో ఆ ఎక్స్పీరియన్స్ తోనే శ్రీహరి గారిని మంచి కంట్రోల్లో పెట్టారు. మేబీ నిజంగా అది కూడా ఉండొచ్చు. అది చిన్నప్పటి నుంచి అది ఇదైపోయింది కదా. నేను పెద్దగా అయిన తర్వాత అమ్మతోటి కొంచెం, మా అమ్మ చాలా స్ట్రిక్ట్, భోజనం కూడా ఇంత అంటే అంతే పెడుతుంది, మళ్ళీ సెకండ్ టైం అడగడానికి లేదు. అందుకే మేము చాలా సంవత్సరం తిండి లేకుండా 2 రోజుకి ఒక్కసారి ఒక గ్లాస్ గంజి తాగేసి ఉండేవాళ్ళము. రవా తీసుకొచ్చి ఒక హాఫ్ కేజీ రవా, దాంట్లో బెల్లం లేకపోతే ఉప్పు కాచేసి ఒక్కొక్క చింతంత గ్లాసులు వేస్తుంది, అది తీసుకుని ఉండేవాళ్ళము. మా అమ్మకి నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత ఇట్లా గోకుతుంటే మన అప్ప గురించి అడుగుతుంటాను, ఇట్లా చేశారు అట్లా చేశారని చెప్తుంది. అది మా ఆయన కూడా స్మార్ట్గా ఉంటారు కదా, మేము అది కూడా ఉండొచ్చాము. ఏమంటారు, అడిమేలు అడిగి అయితే అమ్మియం నగర్, అమ్మి అంటే ఇది ఉంటుంది కదా, ఇట్లా చేస్తాం కదా, అది ఎక్కువ కొడుతుంటే అది కింద ఉంది చూడండి, అది కొంచెం కొంచెం మూవ్ అవుతూనే పోతుంది. అట్లే ఒకటే అమ్మాయి మళ్ళీ వస్తుంది అనుకోండి, ఏదైనా కనెక్షన్ అయిపోతే నాది నా పిల్లలకి అది. ఓ అందుకేనా ఒక్క హీరోయిన్ కూడా రిపీట్ చేయకుండా? అట్లా ఏం కాదు. నేనేమంటానంటే నేను ఎక్కువ ఉంది ఉంటాను, నాకు హీరోయిన్స్ వస్తూనే ఉంటారు. వచ్చిన ప్రొడ్యూసర్ వచ్చి ఏం చేస్తారు, సౌందర్య 1 crore 2 crore సినిమా చేయాలంటారు. దీంట్లో సౌందర్య, రంభ ఇట్లా పోతుంటే, రమ్య కృష్ణని పోతుంటే మళ్ళీ దీంట్లో ఎక్కడ అవుతుంది, ఈయన కూడా ఇవ్వాలి కదా. అప్పటికి ఇవ్వలేదు అనుకోండి, అడుగుతుంటే ఇది బడ్జెట్ ఎక్కువైపోయింది లేకపోతే ఇట్లాంటి బిల్డింగ్ ఒక 10-15 ఉండేది నా దగ్గర. ప్రొడ్యూసర్స్ మాత్రం ఒక 2-3 ప్రొడ్యూసర్స్ నాకు కరెక్ట్గా ఇచ్చారండి, అందరూ ఏమార్చడమే. సో మీ నాన్నగారి ఇది మీ జాగ్రత్తగా కుటుంబాన్ని జాగ్రత్తగా మొత్తం మీ భుజస్కంధాల మీద మోయాల్సి వచ్చింది. అంటే కూడా నేను మా అమ్మ కూడా ఎప్పుడు అడగలేదు, అమ్మ ఈ సినిమాకి ఎంత రెమ్యునరేషన్, నాకు మాత్రం 1000 రూపాయలు అడుగుతాను రోజుకి. ఆ 1000 రూపాయలు కూడా మా డాన్సర్స్కి వచ్చి, ఎందుకంటే నన్ను చాలా ఎంకరేజ్ చేసిన వాళ్ళ గ్రూప్ డాన్సర్స్, సో వాళ్ళకి ఐస్ క్రీమ్ చాక్లెట్స్ కొని ఇస్తాను. ఓకే, తర్వాత సాంగ్ అయిన తర్వాత తాగుతున్న బాయ్స్కి డ్రింక్ కొని ఇస్తాను. అది అప్పటి నుంచి వచ్చిన అలవాటు అది నాకు. అడుగుతాను ఎవరైనా తాగుతున్నారు అని చెప్పి అడుగుతాను, మేకప్ అని చెప్తాను, ఇది కొన్ని ఇచ్చేయని చెప్తాను. అది 2nd or 3rd డే సాంగ్ ఇది అయినప్పుడు. ఆ తర్వాత నాకు ఫ్రూట్స్ గిట్స్ అన్నీ ఇంట్లో నుంచే వచ్చేస్తుంది. నేను తినేది చికెన్ తింటాను. మీకు ఎప్పుడు అలవాటు అయింది మందు వచ్చి మా నాన్న చేసిన పని. మా నాన్న ఒకసారి నాకు బాగా గుర్తుంది, అప్పుడు దినతంది, దినగరన్, మాలే మలర్ ఇవన్నీ మా నాన్న ఎక్కువ డైలీ పేపర్ ఎక్కువ చదువుతారు. దానిలో శ్రీదేవి గురించి, అప్పుడు టాప్ హీరోయిన్ కదా, బాంబేకి వెళ్ళిపోయారు కదా, సో దాంట్లో వచ్చి అంత గ్లామర్ వచ్చింది అని చెప్పి ఏదో వేస్తారు కదా, మన పత్రిక వాళ్ళు ఊరుకుంటారా, అసింగం అయిపోతే తాగేసి అంటారు, ఇప్పటికి వచ్చి డ్రగ్ అంటున్నారు. అప్పుడు ఆ కాలంలో వచ్చి అమ్మ ఎక్కువ వచ్చి వైన్ తాగుతుంది, అందుకే అంత గ్లామర్ వచ్చింది, అంత కలర్ వచ్చిందని చెప్పానంట. మా నాన్న ఏం చేశారు, నాకు షాంపైన్ కొని ఇచ్చేవాడు. ఆ షాంపైన్ కూడా కొంచెం ఇంత పోసి ఇస్తారు, మిగతా అందరు చిన్న పిల్లలు, అది అంత ఏం ఎఫెక్ట్ ఉండదు కదా. సో వాళ్ళందరికీ కూడా నోట్లు కొంచెం ఒక బాటిల్ అప్పుడే ఒక్కొక్కసారి వచ్చి 3000 రూపీస్కి దొరుకుతుంది, అది ఎక్కడ నుంచి తెప్పిస్తారేమో, అట్లా పోసేవాళ్ళు. నేను అనుకున్నదాన్ని, నేను ఇంట్లో ఉంటే చెన్నై షూటింగ్ అంటే ఒక్క రోజుకి 3000 అంటే అప్పుడు 30 డేస్కి ఎంత అవుతుంది, 90,000 దగ్గర 1 lakh. అప్పుడు నేను చెప్పాను, అప్పుడు అది చాలా కాస్ట్లీగా ఉందంటే అప్పుడు లేడీస్ డ్రింక్ అని వైన్
ఇంపోర్టెడ్ వైన్ ఉంది కదా, అది చేసి అది పిల్లలకి ఇవ్వలేదు కదా, అది అక్కడ ఉంటుంది. ఇంట్లో ఉండేటప్పుడు అది పోసి అది అట్లాగే. ఓకే. అది అప్పుడంతా అంత అడిక్ట్ అయ్యి అంత లేదు. దాని తర్వాత షూటింగ్ వెళ్ళినప్పుడు ఇప్పుడు పక్కన ఒక కొరియోగ్రఫర్ అసిస్టెంట్స్ ఎవరైనా ఉన్నారు, అమ్మాయిలు ఉంటారు కదా, నాకు ఒంటరిగా ఉంటుంది భయం. ఎప్పుడు నేను ఇండస్ట్రీ వదిలేదాకా నా మేకప్ మ్యాన్, నా హెయిర్ డ్రెస్సర్, నా అసిస్టెంట్, మా కాస్ట్యూమ్ అందరూ స్వీట్ డ్రీమ్ చూసుకుంటాను. ఆ బెడ్రూమ్లో నేను ఉంటాను, వాళ్ళ సోఫాలో పడుకోవాలి. భయం ఎక్కువ నాకు. అది కొంత ప్రొడ్యూసర్స్ కూడా ఉంటారు, సో అది కూడా భయం నాకు. అందుకని కలిసి ఒకటే రూమ్లో ఉంటాము. ఓకే. చాలా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ఒకసారి తాగాలనిపిస్తే అన్నకు చెప్తాను, మేకప్ అన్నకి. అప్పుడు వచ్చి మా నాన్నకు వేసిన మేకప్ అన్నే పెట్టుకున్నాను. అన్న అంటే వెళ్ళి తీసుకుని వస్తారు, కొంచెం పోసుకొని వాళ్ళకి ఇచ్చేస్తాను ఎప్పుడైనా ఒకసారి అనిపిస్తే. అది ఎక్కువైంది ఎప్పుడంటే పెళ్ళి అయిన తర్వాతనే చెప్పుకోవచ్చు. అంతేనా? పెళ్ళికి ముందు ఎక్కువ కావాలా? నాకు ఛాన్సే లేదు కదా, నిద్రపోవడానికి టైం ఉంటుంది. 2 గంటకి వచ్చి తాగేసి మళ్ళీ 4 గంటకి లేచి మేకపోయడం 2 అవర్స్లో ఏముంటుంది, ఏం లేదు, ఉరకడం సరిగా ఉంటుంది. అవునవును. కాదు, ఇన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు అన్నింటిలో మీ డ్యాన్స్ ఉంది, ఆర్టిస్ట్గా కూడా చేశారు కదా. సో మీ చాయిస్ ది బెస్ట్ సాంగ్స్ అంటే ఇది మీరు చేసినట్టు? టు బి సే ఇన్ తమిళ్ ఊమై విழிகள். దాని తర్వాత చాలా సినిమాలు హిట్ అయింది. నేను అప్పుడు థియేటర్కి వెళ్ళడానికి నాకు టైం దొరకట్లేదండి. తర్వాత రజనీకాంత్ సార్ తోటి ఒక సినిమా చేశాను, కానీ ఆయనతోటి ఇదిగా చేశాను, ఒక పోటాపోటీ సాంగ్ ఒకటి చేశాను. తర్వాత ఇంకొకటి వచ్చి తను గౌతమి, నేను వెనక ఉంటాను, ఇది ఫుల్ ఆయిల్ వేసుకొని మూడీ సాంగ్ అది. ఆ సాంగ్ చాలా పాపులర్ అయింది. తర్వాత కమల్ సార్ తోటి తత్వం తలాగు తత్వం అని వెట్రివిడ అని ఒక సాంగ్ చేశాను. అది 2 బాగా గుర్తుంది. నేను చేసిన చాలా మొత్తం అక్కడ కూడా ఆల్మోస్ట్ ఆయన ఎంజిఆర్ గారితో చేయలేదు, శివాజీ గారితో అందరితోటి చేశాను. సేమ్ తెలుగు ఎన్టీఆర్ గారి నుంచి నాగేశ్వర గారి నుంచి అందరితోటి చేశాను. కన్నడలో వచ్చి మన రాజ్ కుమార్ గారితో చేయలేదు, ఆయన అప్పుడు మానేశారు. ఆయన సన్స్ తోటి అందరితోటి, సన్స్ నుంచి మొత్తం ప్రభాకర్ గారు, అంబరీష్ గారు, వచ్చిన హీరోస్ అందరితోటి చేశాను. మలయాళం ఫస్ట్ ఇంట్రడక్షనే హీరోయిన్నే చేశాను, మోహన్ లాల్ తోటి. సో అక్కడ ఆయనతోటి, మమ్ముటితోటి, వాళ్ళందరితోటి చేశాను. ఇంకా ఇది హిందీలో వచ్చి అమితాబ్ బచ్చన్ గారితో చేయలేదు, ధర్మేంద్ర గారు, అనిల్ కపూర్, ధర్మేంద్ర గారితో, దేవానంద్ సార్ కూడా చేశాను, అందరితోటి చేశాను. తర్వాత వచ్చి బెంగాలీలో వచ్చి అక్కడ వచ్చి రజనీకాంత్ అంటే ఆయనతోటి హీరోయిన్గా చేశాను. అప్పుడు ఆయనతో అక్కడ చేశాను కొన్ని సినిమాలు. బెంగాలీ కదా, ఒరియా చేశాను, ఆయన అక్కడ పెద్ద రజనీకాంత్ సార్ అలాగా పెద్ద హీరో, ఆయనతోటి చేశాను. అది 2 మాత్రం మన తర్వాత చేయనని చెప్పేశాను. ఒక 10-15 సినిమాలు చేశాను. అప్పుడు వచ్చి అక్కడ ఫ్లైట్ లేదు, క్యాల్కటాకి ఉండింది, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఒరిస్సా అనుకోండి, మళ్ళీ ట్రైన్లోనే వెళ్ళాలి. ఈ మధ్యలో ఇది ఆంధ్రప్రదేశ్ దాటే వెళ్ళాలి. అక్కడ వేసిన పేరు డిస్కో శాంతిని వేసేస్తారు చాట్లో, లోపల ఒక 2-3 సార్లు దూరిపోయారు. అందుకని అది ఒకటి. లాంగ్వేజ్ ఓకే, లాంగ్వేజ్ నేను ఎప్పుడు బైహార్ట్ చేసుకుంటాను. మనకేముంటుంది దాంట్లో ఫీలింగ్స్ ఏముంటుంది అది అర్థం చేసుకుంటాను. మగ్గు కొడతారంటారు చూడండి, చదువుకుంటాను, మైండ్లో తీసుకుంటాను. అది కొంత ఒరియాలో వచ్చి కొంతవాళ్ళు మన తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు కూడా ఉంటారు అసిస్టెంట్ డైరెక్టర్స్. సో వాళ్ళు వచ్చి చెప్తారు మనకి ఇది, లేకపోతే ఇంగ్లీష్లో నరేట్ చేస్తారు. అది ట్రావెలింగ్ ఎక్కువ పెట్టి మళ్ళీ ఒప్పుకోట్లేదు నేను. ఇక్కడైతే తెలుగులో అయితే అల్టిమేట్ కదా మన చిరంజీవి గారిది. చిరంజీవి గారిది 3 సినిమాలు చేశాను, బట్ 3 మంచి హిట్లు కదా సాంగ్స్. బంగారు కోడిపెట్టు కానీ, రౌడీ అల్లుడులో సాంగ్. ఇది ఏంటి, నేను నాగేశ్వర గారు, చిరంజీవి గారు మెకానికల్. దాని ముందు ఏదో ఒక చేశాను చిరంజీవి గారితో, గుర్తులేదు. లేదు, రౌడీ అల్లుడికి ముందు ఏదో ఒక సినిమా చేశాను, నాకు సినిమా పేరు గుర్తురాలే. ఏదో ఒక సినిమా చేశాను చెన్నైలో. అంటే చరిత్రే కదా, అది సెకండ్ సినిమా. అది ఎక్కడో తీసుకెళ్ళిపోయింది. రాఘవేంద్ర గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి, ప్రభుదేవ కూడా చెప్పుకోవాలి. యాక్చువల్లీ ప్రభుదేవ ఫస్ట్ సాంగ్ వచ్చి నా సాంగే,
వెట్రివిడు అని చెప్పాను కదా, అవునవును. నేను కమల్ హాసన్ గారు ఫస్ట్ ఇది మా కొరియోగ్రాఫ్ చేసింది ఆ పాటకే మ్మ్. ప్రభుదేవ.